హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రాధీ స్టైల్. నేను మీ రాధిక. ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా కొలన్పాక గ్రామంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోబోతున్నాం. ఈ దేవాలయం చాలా పురాతనమైనది, అలాగే 1000 ఏళ్లకి పైగా చరిత్ర కలిగి ఉన్నది. ఈ ఆలయంలో ప్రధాన దైవం సోమేశ్వర స్వామి, అంటే శివుడు శివలింగ రూపంలో దర్శనమిస్తారు మనకి. ఈ ఆలయం కొలన్పాక జైన్ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి రావడానికి మనకి గుర్రపు టాంగాస్ అవైలబుల్ ఉంటాయన్నమాట జైన్ మందిర్ నుంచి. అలానే ఈ ఆలయానికి ఉన్న ఇంకో పేరు కోటిలింగాల గుడి. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టాక అక్కడి శిల్పకళ చూడగానే మన మనసుకి ఒక తెలియని ఆనందం, అలానే వావ్ ఈ కట్టడాలు ఎంత బాగున్నాయి అని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఎవరికైనా. ఆలయం ఎంట్రన్స్లోనే మనం ముందుగా దర్శించుకునేది మహావీర్ విగ్రహంని. ఆ వెనకాలే మనము గణేశుడిని, ఆంజనేయ స్వామిని, అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో మనము ఒక పురాణ వస్తు మ్యూజియంని చూడవచ్చు. ఇందులో శాతవాహన, చాళుక్య మరియు కాకతీయ కాలం నాటి అరుదైన విగ్రహాలు, శాసనాలు ఉన్నాయి. ఆలయంలోని ఈ రాతి మండపాల్లో మనం ఇక్కడ దొరికిన విగ్రహాలు మరియు రాతి శాసనాలని చూడవచ్చు. ఇక్కడ ప్రతి రాయి మీద ఉన్న శిల్పాలు మనకి చాళుక్యులు మరియు కాకతీయుల కాలం నాటి గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం రండి. ఈ ఆలయంలోని సోమేశ్వర స్వామి స్వయంభూ శివలింగం. ఈ శివలింగంలో నుంచే ఆది జగద్గురు రేణుకాచార్య ఉద్భవించి వీరశైవాన్ని బోధించి, అలానే 1000 సంవత్సరముల తర్వాత ఇదే శివలింగంలో ఐక్యమయ్యారని ఇక్కడ అర్చకులు చెప్తున్నారు. ఆలయం లోపల మనం శ్రీ సోమేశ్వర స్వామితో పాటు ఆది జగద్గురు రేణుకాచార్య విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు మనం. ఈ ఆలయంలో మనకి ఎక్కడ చూసినా శివలింగాలు, నందులు, రాతి మండపాలు కనిపిస్తూనే ఉంటాయి. కొలన్పాక గ్రామంలో ఉన్న అన్ని శివలింగాలతో ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్న సహస్ర శివలింగంతో కలిపి మొత్తం 1,000,000 శివలింగాలు ఉన్నాయని, అందుకే ఈ గుడికి కోటిలింగాల గుడి అని కూడా ఇంకో పేరు. నేను కొలన్పాక గ్రామంలో జైన్ మందిరాన్ని చూశాను, కానీ ఈ టెంపుల్కి ఇదే ఫస్ట్ టైం రావడం. అండ్ ఈ టెంపుల్ ఎంత బాగుంటుందంటే అసలు మళ్ళీ ఇంకా వెళ్ళాలి అని అనిపించదు అనమాట. ఇంకాసేపు ఇక్కడే ఉందాము, బాగుంది అనిపిస్తుంది. సో మీరు కనుక వీకెండ్ సిటీ నుంచి దూరంగా ట్రావెల్ చేసి ప్లేసెస్ చూడాలి అనుకుంటే మీ ట్రావెల్ లిస్ట్లో ఈ టెంపుల్ని ఖచ్చితంగా పెట్టుకోండి. కొలన్పాకలో ఇక్కడ మనం జైన్ టెంపుల్ చూడవచ్చు, ఆ తర్వాత సోమేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే మనకి బయట ఎంత ఎండగా ఉన్నా ఇక్కడ లోపల చూడండి కట్టడాలు ఎంత చల్లగా ఉందో, అసలు వచ్చి కూర్చుంటే మళ్ళీ బయటకు వెళ్ళాలని అయితే అనిపించదు మనకి. ఈ ప్లేస్ చేరుకోవడానికి మనము హైదరాబాద్ నుంచి ఆలేరు మీదుగా ఇక్కడికి వచ్చేయచ్చు. ఆలేరు నుంచి ఈ ప్లేస్ 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో మీరు కనుక రైల్ కానీ బస్సులో కానీ వచ్చేటట్టయితే మీరు ఆలేరు స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఆటో తీసుకోవాల్సి ఉంటుంది. అలానే పిల్లలతో ట్రావెల్ చేస్తున్నట్టయితే ఏదైనా స్నాక్స్ పెట్టుకుని రండి, ఎందుకంటే చుట్టుపక్కల షాపులు అవి ఏమీ ఉండవు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.